ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ కావచ్చు, హిందాల్కో, టాటా స్టీల్, బీపీసీఎల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు టెక్ మహేంద్ర, ట్రెంట్, కోటక్ మహేంద్ర, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నిఫ్టీ 22,510 దగ్గర ఉంది, 174 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 74,224 దగ్గర ఉంది, 494 పాయింట్ల లాభంతో. ఇటు నిఫ్టీ 500 20,443 దగ్గర ఉంది. నిఫ్టీ బ్యాంక్ 48,652 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో ఉంది, 17 పాయింట్ల లాభంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈరోజు మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏంటి, మనం గత 5 నెలలుగా చూస్తే మార్కెట్ మాత్రం నష్టాలు లేదంటే ఒడిదుడుకులు ఇట్లాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు మార్చ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మార్చ్ ఎంట్రీతోనే కొంచెం ఒడిదుడుకులు, లేదంటే ప్రస్తుతం 2 రోజులుగా లాభాల్లో కనిపిస్తా ఉంది. సో ఈ ఏదైతే పడడం ఆగినట్టేనా, ఏంటి సార్ మీ విశ్లేషణ? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా లాస్ట్ 5 నెలలుగా ఒక కంటిన్యూస్ గా మా నిఫ్టీ పడ్డము, తర్వాత స్టాక్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదనమాట, దారుణంగా పడ్డాయి. సో అట్లానే గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్నాయంటే లేదు. లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం గ్లోబల్ మార్కెట్స్ లో ఒక డౌన్ ట్రెండ్ కనపడింది. బట్ మన మార్కెట్స్ గ్లోబల్ గా ఈ విధంగా జరిగింది. అయితే మనం మార్చికి కొంచెం మార్చిలో పర్లేదు అనిపిస్తున్నాయి. సో నిన్న తర్వాత ఈ రోజు కూడా చూస్తే నిఫ్టీ ఒక 180 పాయింట్స్ దగ్గర ప్రస్తుతానికి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. బాగా లో నుంచి కూడా బాగా రికవరీ, అంటే మార్నింగ్ దాన్ని గమనిస్తే కొంచెం కొంచెం సైడ్ వేస్ లో ఉండి కొంచెం వీక్నెస్ కనపరిచినా కూడా స్టడీగా స్లోగా ముందుకు వచ్చింది. దగ్గర నిఫ్టీ డే హైస్ దగ్గర ఉన్నాయి. నేను కూడా ఈ 5 నెలల నిఫ్టీ అంటే 5 నెలలు కూడా నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది. దానికి మార్చ్ లో బ్రేక్ పడింది అని అనుకుంటున్నాను, పడినట్టే అనుకుంటున్నాను. అంటే కన్ఫర్మ్ 100% స్టాక్ మార్కెట్ లో చెప్పలేం. చాలా వరకు కొంచెం ఈ నెలలో మార్కెట్స్ అలాగే కోలుకున్నాయి, ఇంకా కొంచెం కోలుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 22,800, 850 ఆ లెవెల్స్ ని నిఫ్టీ, అంటే ఇక్కడ నుంచి ఒక 350 పాయింట్ల దాకా ర్యాలీ అనేది రావచ్చు. అయితే వోలటాలిటీ అనేది కొనసాగవచ్చు. అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ అనేది యాక్షన్ ఉంటుంది. అయితే బాగా బీటెడ్ డౌన్ స్టాక్స్ లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ, అంటే ట్రెండ్ వల్ల ఉన్న వాటిలో షార్ట్ కవరింగ్ రావచ్చు. మిగతా స్టాక్స్ లో కూడా కొంత బయింగ్ అనేది కనపడుతుంది. అయితే ఇంతకు ముందు లాగా స్టాక్స్ ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడం అట్లా ఉండదండి. కాబట్టి ఏంటంటే ఈ ట్రేడింగ్ పరంగా షార్ట్ టర్మ్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ లో ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి. ప్రాఫిట్స్ అంటే ట్రేడింగ్ ప్రాఫిట్స్ చెప్తున్నాను. ఎవరు మీరు అనొచ్చు ప్రాఫిట్స్ లో ఎవరు ఉంటారు, అందరు నష్టాలు ఉంటారు, అది కాదని ట్రేడింగ్ కోసం అంటే లాస్ట్ ఒక 1 month లో అట్లా లోయర్ లెవెల్స్ లో కొన్న వాళ్ళు ఒక 10%, 15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ తో ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ స్టేబుల్ ఉన్నా కూడా ప్రైస్ పరంగా గతంలో కోవిడ్ టైంలో 1 year బ్యాక్ పెరిగిన విధంగా కంటిన్యూస్ గా పెరగవు, మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. లాంగ్ టర్మ్ అనుకునే వాళ్ళు మంచి స్టాక్స్ ని రీసెంట్ ఫాల్ లో మనం చూసాము, మంచి స్టాక్స్ కూడా పడ్డాయి. వాటిలో అక్యుములేషన్ ఆల్రెడీ కొనమని చెప్తున్నాను లాస్ట్ ఒక 1 week నుంచి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను, అక్యుములేషన్ స్టార్ట్ చేయమని చెప్తాను. రైట్ సార్, ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. శేషు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్, శేషు సార్ గారికి. సార్ మీరు నారాయణ హృదయాలయ 900 రూపాయలు అప్పుడు కొనుక్కోమన్నారు సార్, కొనుక్కున్నాము, మంచి రిటర్న్ లో ఉన్నాం సార్. వెరీ థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఫినిటెక్స్ కెమికల్ ఉన్నాయి సార్, అది అన్నిటి పీసీబీఎల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఇది రైట్ అయినా? అదే విధంగా సార్ మీ వాయిస్ బ్రేక్ అయ్యిందండి. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఫినిటెక్స్ కెమికల్ అమ్మేసి పీసీబీఎల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అదే అమౌంట్ ని. అదే విధంగా ఈ టైంలో ఒకసారి స్టార్ట్ నేను చెప్పండి, కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఫినిటెక్స్ కెమికల్ అమ్మేసి పీసీబీఎల్ లో బై చేసుకోవచ్చా? పీసీబీఎల్? అవును సార్. పీసీబీఎల్ మీరు అన్నది అదేంటండి? కెమికల్ ఫినిటెక్స్ కెమికల్ అమ్మేసుకొని పీసీబీఎల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఫినోటెక్స్ కెమికల్స్ అండి, అంతే కదా? అవునండి.
ఓకే. అదేవిధంగా సార్ ఇప్పుడు మార్కెట్ బాగా పడింది కదా, ఏం కొనుక్కుంటే బాగా రిటర్న్ రావచ్చు కొద్దిగా చెప్పండి సార్. గతంలో మీరు నారాయణ హృదయాలయ రికమెండేషన్ ఇచ్చారు సార్ 900లో, ఇప్పుడు దాదాపు 1500 1600 అయింది సార్. వెరీ థ్యాంక్ యూ. ఓకే అండి, ఫినోటెక్ కెమికల్స్ లో నుంచి ఎగ్జిట్ అయ్యి పీసీబీఎల్ కొనుక్కోరా అనేది మీ ప్రశ్న అండి. ఫినోటెక్ కెమికల్స్ కానీ గమనిస్తే చాలా చిన్న సైజ్ కంపెనీ. ఒక దశలో ఇది బాగా పెరిగిందండి, బిలో 100 రూపీస్ నుంచి 400 దాకా వెళ్ళింది. మామూలుగా ఇది 40-50 రూపాయలు ఆ రేంజ్ లో ఉండేది. అక్కడ నుంచి కనుక చూస్తే మల్టీ బ్యాగర్ అయిపోయి బాగా కరెక్ట్ అయ్యి 200 బిలోకి వచ్చి ఇప్పుడు 239 దగ్గర ప్రస్తుతానికి 236 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక రిజల్ట్ పరంగా చూసుకుంటే అంత గొప్పగా లాస్ట్ 2-3 క్వార్టర్ల నెంబర్స్ అంత గొప్పగా అయితే లేవు. ఇక్కడ కొంచెం స్టాకు ఆగే అవకాశాలు ఉన్నాయండి. మంచి ర్యాలీ తర్వాత కొంచెం బ్రేక్ పడి కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. కొంచెం ఈ లెవెల్లో ఆగవచ్చు, ఎందుకంటే రిజల్ట్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇక పీసీబీఎల్ అంటారా, పీసీబీఎల్ లో దీని మీద నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. రీసెంట్ గా నెంబర్స్ తర్వాత స్టాక్ బాగా పడింది. దాని తర్వాత ఒక 320 ఆ లెవెల్ విలువ అయితే వెళ్ళలేకపోతుంది మీరు అబ్జర్వ్ చేయగలిగితే. కాబట్టి దీన్ని కరెక్షన్స్ లో తీసుకుంటే దాని ఫినోటెక్స్ కన్నా కంపారిటివ్లీ పీసీబీఎల్ కొంచెం డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, ప్లస్ రిటర్న్స్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీసీబీఎల్ లో రిటర్న్స్ పరంగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఫినోటెక్స్ అయితే మీరు టైం బీయింగ్ మీరు కొంచెం ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి పీసీబీఎల్ వైపు వెళ్ళొచ్చు. సార్ రామానుజం గారు ప్రకాశం నుంచి కాల్ చేశారు. రామానుజం గారు నమస్తే అండి. రామాంజనేయులు గారు, ఆంజనేయులు గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ జిఎండిసిఎల్ ఆర్ఎల్ అలా రెండు పేర్లు కొంచెం బాగా లాస్ లో ఉన్నా 30% దాకా. జిఎండిసిఎల్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది సార్. ఓకే, ఎంతలో కొన్నారండి? అంటే జిఎండిసిఎల్ వచ్చేసి 366 కొన్నా సార్, ఒక 300 షేర్స్. ఆర్ఎల్ వచ్చేసి 433 కొన్నా సార్, ఒక 230 షేర్స్. ఓకే అండి, ప్రస్తుతానికి మునుపటి ఆర్వీఎన్ఎల్ లో ఉంచండి. ఈ లెవెల్లో ఎగ్జిట్ కూడా కరెక్ట్ కాదు, కంటిన్యూ చేసుకోండి. ఆర్వీఎన్ఎల్ కంటిన్యూ చేసుకోండి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కంటిన్యూ చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా మీరు అంటే చాలా మంది ఏంటి అంటే దీంట్లోనే లాభాలు తీసుకోవాలి, దీంట్లో నష్టపోకూడదు అని చెప్పి యావరేజ్ చేస్తారు. అయితే ఇంతకు ముందులాగా పెరగడం అనేది జిఎండిసి కానివ్వండి ఆర్వీఎన్ఎల్ కూడా ఇంతకు ముందు వచ్చిన మనకి ఆ ర్యాలీ అనేది ఉండదండి. అంటే కంటిన్యూస్ గా పెరుగుకుంటూ ఆర్వీఎన్ఎల్ ఎక్కడి నుంచి పెరిగింది, బిలో 100 రూపీస్ నుంచి పెరుగుతూ ఉంది, 600లకు వెళ్ళింది అనమాట. అటువంటి కైండ్ ఆఫ్ ర్యాలీ ఇక్కడి నుంచి ఉండవు. కాబట్టి ఈ రెండింటిని కొంచెం పక్కన పెట్టేసి అంటే ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర డబ్బు ఉంటే వేరే స్టాక్స్ అని కొనుక్కోండి. ప్రస్తుతానికి అయితే రెండు కూడా హోల్డ్ చేయండి. రైట్ సార్. దుర్గా భవాని గారు ఉన్నారు సార్ భీమవరం నుంచి. దుర్గా భవాని గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. శేషు గారు ఉన్నారు. హలో సార్, నా దగ్గర జేపీ పవర్ షేర్స్ ఉన్నాయి సార్, అవి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా సార్? జేపీ పవర్ సార్ లాంగ్ టర్మ్ కోసం ఎంతలో ఉన్నాయండి? సార్ ఎంతలో తీసుకున్నారు మీరు? 13 రూపాయల్లో కొన్నాను సార్ అవి. ఓకే, మీరు వద్దండి, ఇటువంటి స్టాక్స్ వెళ్ళాకండి, ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి. పెరగచ్చేమో, బట్ నేను వద్దని చెప్తాను. ఎగ్జిట్ తీసుకోండి, అంటే బయటకు వచ్చేసేయండి. ప్రాఫిట్ బుక్ చేయండి. 13 రూపాయలు అన్నారు, ఇప్పుడు 1370 ఉంది. మీరు బయటకు వచ్చేసేయండి. మంచి కంపెనీస్, దీనికన్నా చాలా కంపెనీస్ ఉన్నాయి. పవర్ సెక్టర్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, మీకు వాటిలో వెళ్ళడం బెటర్. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. టీసీఎస్ అండ్ టైటాన్ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్ శ్రీనివాస్ పోలిశెట్టి గారు. టీసీఎస్ రీసెంట్ గా చాలా షార్ప్ ఫాల్ చూసామండి. ఫ్రెష్ బయింగ్ కి అంటే ఇన్వెస్ట్మెంట్ గా ట్రేడింగ్ గా చెప్పలేదు, బట్ నేనైతే వద్దని చెప్తానండి. వద్దని చెప్తాను. కొంచెం బ్యాంక్స్ వైపు వెళ్ళండి, ట్రేడింగ్ పరంగా ఆర్ షార్ట్ టర్మ్ పరంగా ఆర్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బ్యాంక్స్ వైపు వెళ్ళండి. టైటాన్ అంటారా, టైటాన్ ని ఇది కూడా షార్ప్ ఫాల్ చూసాము. టైటాన్ ట్రై చేయొచ్చు. టీసీఎస్ కన్నా టైటాన్ వైపు వెళ్ళండి బెటర్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు లైన్ లో. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. శేషు గారు సార్. సార్ నమస్తే సార్. ఓరియంటెక్ సార్ ఓరియంటెక్ 45% లాస్ లో ఉన్నాను సార్. దాని గురించి సార్
ప్లస్ అలాగే సిడిఎస్ఎల్ ఫస్ట్ బై టైంలో ఏ రేట్ లో బై చేయాలి? సిడిఎస్ఎల్ విషయానికి వస్తాయండి, ఇప్పుడు మనకి చూసాము మార్కెట్స్ బాగా భారీగా డౌన్ అయినాయి. ప్లస్ ఈవెన్ మీకు కొత్త డిమాట్ అకౌంట్స్ కూడా ఆల్రెడీ తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సిడిఎస్ఎల్ కి నెక్స్ట్ రిజల్ట్ బాగుండదు. నెక్స్ట్ అంటే రెండు క్వార్టర్లు 3 క్వార్టర్లు కూడా రిజల్ట్స్ అయితే బాగా రావండి. అయితే రీసెంట్ ఫాల్ తర్వాత కొంచెం స్టాక్ ఏంటంటే అట్రాక్టివ్ గా ప్రైస్ పరంగా అట్రాక్టివ్ ఉంది. అయితే ముందే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ముందుగానే ఊహించాలండి. సో ఇప్పుడు సిడిఎస్ఎల్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, తర్వాత బ్రోకింగ్ కంపెనీస్ లైక్ యాంజల్ వన్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ అన్ని ఎప్పుడు పెరుగుతాయంటే స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి కంపెనీస్ కి బాగా రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. స్టాక్ మార్కెట్స్ పడడం స్టార్ట్ అయితే ఇప్పుడు చూడండి సిడిఎస్ఎల్ కి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఇమీడియట్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు నిన్న పెరగడం ఇదంతా ఏంటంటే బాగా పడినప్పుడు కొంచెం ఒక 10 to 12% కైండ్ ఆఫ్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ 1250 ఆ లెవెల్ కి రాగానే మళ్ళీ కరెక్షన్ వస్తుంది. ఓవరాల్ గా చెప్పొచ్చేది అంటే కొనండి, కానీ ఇప్పుడే అవసరం లేదు. నెక్స్ట్ 5-6 నెలల వరకు పెద్దగా భారీగా సిడిఎస్ఎల్ కి అద్భుతమైన ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోవడానికి ప్రయత్నించాయి. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు సార్, కెన్ ఐ బై సన్ ఫ్లాగెట్ కరెంట్ ప్రైస్ 238 ఉంది సార్ ప్రజెంట్. సన్ ఫ్లాగ్ ఐరన్ అని ఉంది కదా సార్, సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, SUNFLAG. సన్ ఫ్లాగ్ ఓకే, సన్ ఫ్లాగ్ గురించి అడుగుతున్నారు. ఓకే, 238 లో ఉంది, ఈ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్. సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ పర్లేదండి, డీసెంట్ గానే ఉంది, ట్రై చేయొచ్చు, కొనుక్కోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే కొంచెం నెక్స్ట్ క్వార్టర్ అంత అద్భుతమైన రిజల్ట్స్ అంటే నెక్స్ట్ ఒక 2-3 క్వార్టర్లు ఇది కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పలే, బట్ ట్రై చేయొచ్చు. సన్ ఫ్లాగ్ స్టీల్ అండ్ ఐరన్ కొనుక్కోవచ్చు. రైట్ సార్, అనంతపూర్ నుంచి ఉన్నారు ఆనంద్ గారు. ఆనంద్ గారు నమస్తే. డౌట్ అడగండి. ఆనంద్ గారు, శేషు గారు ఉన్నారు. చెప్పండి సార్, నా దగ్గర జిఎంఎం చార్ట్ లో ఉన్నాయి సార్, తీసుకున్నాం సార్. అది ఇప్పుడు దాదాపు 2 years నుంచి వెయిట్ చేస్తున్నా, అదేం పెరగట్లేదు. సో దాన్ని హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేసుకుంటారా సార్? ఎంతలో కొన్నారండి? 1500 సార్. ఓకే, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గాని గమనిస్తే ఒకప్పుడు ఇది బాగా మునపల్లి ఉండేది, తర్వాత రీసెంట్ గా చాలా మంది ప్లేయర్స్ వచ్చారు. సో నేను అనుకోవడము కంటిన్యూస్ గా 3 క్వార్టర్లు డీ గ్రోత్ లోనే ఉందండి. ఈవెన్ 3 కాదు 4 క్వార్టర్లు కూడా డీ గ్రోత్ లో ఉంది. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా ఈ కరెక్షన్ తర్వాత మళ్ళీ మనకి స్టాక్ వాల్యుయేషన్స్ పరంగా పర్లేదు అనిపిస్తుంది. కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ నేను అనుకోవడం ఒక ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఇంకా ఒక 1.5 year 2 years ఉండండి. నేను అనుకోవడం మళ్ళీ బౌన్స్ అయ్యి న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, ఖమ్మం నుంచి ఉన్నారు హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ టైంలో విప్రో ఎన్నికల్లో ఆస్ట్రేలియన్ హెల్త్ కేర్ కొనుక్కోవచ్చు అండి ఫర్ షార్ట్ టర్మ్? ఆస్ట్రేలియం ఒకటి, ఇంకోటి అండి విప్రో. అవును సార్. విప్రో వద్దండి. విప్రో ఏంటి అంటే నేనైతే విప్రో మీద రిపీటెడ్ గా చెప్తూ ఉంటాను, ఐటీ కంపెనీస్ లో బాగా వీక్ గా అంటే రిజల్ట్ పరంగా ఏమాత్రం గ్రోత్ పక్కన పెట్టి డీ గ్రోత్ ఉన్న కంపెనీ అంటే విప్రో. ఒక అఫ్ కోర్స్ లాస్ట్ క్వార్టర్ కొంచెం పర్లేదు, సెప్టెంబర్ క్వార్టర్ తో పోల్చుకుంటే డిసెంబర్ క్వార్టర్ కొంచెం పర్లేదు, అయినా సరే విప్రోని వద్దండి. ఇక ఆస్ట్రేలియం గురించి అడిగారు. ఆస్ట్రేలియం పరంగా నేను ఓవరాల్ గా హెల్త్ కేర్ లో పాజిటివ్ ఉన్నాను. ఆస్ట్రేలియం కూడా బాగానే ఉంటుంది, కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే మార్కెట్లో అయితే లాభాల్లో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. సార్, వెంకటేశ్వర్లు గారు నమస్తే. శేషు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సురేష్ గారు, మా దగ్గర టాటా మోటార్స్ సార్ 1129లో యావరేజ్ లో ఉన్నాయి సార్ మొత్తం. తర్వాత జొమాటో, ఈ 2 షేర్లు ఉన్నాయి సార్. తర్వాత డాక్టర్ అగర్వాల్, 3 గురించి చెప్తారు సార్. టాటా మోటార్స్ అయితే 1000 రూపీస్ రావడం అనేది ఇప్పట్లో అయితే కాదండి. మాక్సిమం 800, 820
దాటి ఇప్పట్లో పెరగకపోవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేయండి. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు ఇంకా కొంత కూడా యాడ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇవి ఇంతకు ముందులాగా అటువంటి రిటర్న్స్ అయితే రావండి, అటువంటి రిటర్న్స్ రావు. జొమాటో ఒకటి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి, జొమాటోలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ కొన్నారో చెప్పలేదు. జొమాటో ఎక్కువగా మీరు అంటే దానికన్నా టాటా మోటార్స్ కన్నా దీని మీద ఫోకస్ చేయండి. జొమాటో మీద ప్రతి కరెక్షన్ కూడా మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. సత్యనారాయణ మూర్తి గారు కామెంట్ సార్, వేర్ ఎనర్జీ 2800 లో ఉన్నాయంట, 2 years కోసం హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే 2221 ఉంది సార్. వారి ఎనర్జీ అండి. ఓకే, సో ఎంతలో ఉన్నాయండి? 2800 లో ఆయన తీసుకున్నారు సార్. ప్రజెంట్ 2 years కోసం వెయిట్ చేయమంటారని అడుగుతున్నారు. ప్రస్తుతానికి 2 years అంటున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి. మళ్ళీ 2800 రావడం అనేది ఇమీడియట్ గా అయితే పాసిబిలిటీ అయితే లేదు. ఇది ఈవెన్ 2000 కూడా బ్రేక్ కావడానికి అవకాశం ఉంటుందండి. సో ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే మీరు చూడండి 63,000 కోట్లు మార్కెట్ క్యాప్, ఏం చీప్ గా ఏం లేదండి. చాలా 63,000 crores మార్కెట్ క్యాప్ ఉందండి దీనికి. రైట్ సార్. ఏంటంటే ఏమన్నారు సార్? మాట్లాడండి. సో కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా 2800 లెవెల్స్ కి వచ్చే అవకాశాలు లేవండి. మీరు ఉన్న పొజిషన్ 2 years అంటున్నారు కాబట్టి ఉంచండి. ఇంకా ఫర్దర్ గా కొనుక్కోవాలి అంటే మాత్రం ప్రైస్ స్టెబిలిటీ వచ్చినప్పుడు దీంట్లో కొంచెం ప్రైస్ అట్రాక్టివ్, అంటే ప్రైస్ అంటే పడ్డముతో పడితే ఆటోమేటిక్ గా వాల్యుయేషన్స్ తక్కువలో దొరుకుతుంది, అప్పుడు ప్రయత్నం చేయండి. రైట్ సార్. గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు సార్ భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. ఇప్పుడు మార్కెటింగ్ గా నిలబడినట్టేనండి, కొంచెం చెప్పండి సార్. అలాగే వన్ యావరేజ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా, కిమ్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా, కొంచెం చెప్పండి సార్. వరుణ్ బెవరేజెస్ ఇంకోటండి కిమ్స్, KAMS కిమ్స్. ఓకే, వరుణ్ బెవరేజెస్ కొనుక్కోవచ్చు అండి, మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ప్లస్ ఇప్పుడు మనకి సీజన్ కూడా కదా, సమ్మర్ ఈసారి కూడా ప్రతి సమ్మర్ లాగే ఈసారి కూడా అంటే మనకి ఏమవుతుందంటే ప్రతి ఇయర్ కూడా మనకి ఎంతో కొంత టెంపరేచర్ లో చేంజెస్ అంటే పెరగడం చూస్తున్నాము. తర్వాత సమ్మర్ అంటే మామూలుగా ఏదంటే మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్ ఉంటుంది. కొన్ని అంటే ఇప్పుడు ఈ మధ్యగానే గమనిస్తే మనకి ఫిబ్రవరిలోనే మనకి ఎండలు ఎక్కువైపోయినాయి. మార్చ్ లో కూడా చూసుకుంటే ఇప్పుడు 37, 38. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి బాగుంటే ఆటోమేటిక్ గా మనకి ఎయిర్ కండిషన్ కంపెనీస్ కి రెవెన్యూస్ పెరుగుతాయి. అదేవిధంగా వరుణ్ బెవరేజెస్ ఇటువంటి కార్బోనేటెడ్ అండ్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్ కి బాగుంటాయి. కాబట్టి మీరు వరుణ్ బెవరేజెస్ ని కొనుక్కోవచ్చు. కిమ్స్ గురించి అడిగారు, కిమ్స్ కూడా కొనుక్కోవచ్చు అండి. రెండు కూడా కిమ్స్ అండ్ వరుణ్ బెవరేజెస్ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఏనండి. రైట్ సార్. రమణమూర్తి గారు ఉన్నారు సార్ తమిళనాడు నుంచి. రమణమూర్తి గారు నమస్తే అండి. మీ డౌట్ నమస్కారం అండి. ఎగ్జికామ్ అండి, ఎగ్జికామ్ ఎలా ఉంది ఇప్పుడు? ఎడ్యుకామ్ కదండి. ఎగ్జికామ్ అంటే మీరు కొనుక్కోవాలనుకుంటున్నారా? లేదండి, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేయమంటారా అని. ఎందుకంటే మేము 291 లో తీసాను, ఇప్పుడు 153 లో ఉంది. అది కొంచెం యాడ్ చేశాను, ఇంకొంచెం యాడ్ చేయొచ్చా? అంటే మీరు ఎడ్యుకామ్ సొల్యూషన్స్ మీరు ఏ స్టాక్ అడుగుతున్నారండి? ఎగ్జికామ్ పవర్ అండి, ఎగ్జికామ్ పవర్. ఎగ్జికామ్ ఓకే. ఎగ్జికామ్ లో మీరు ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్స్ అయితే మీరు ఉంచుకోండి అండి, అంతేకాని మీరు ఇంకా కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు. నేనైతే వద్దని చెప్తానండి, అవాయిడ్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు ఎంతలో కొన్నారండి? ఇది కట్ అయిపోయింది సార్. సో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి అండి. ఇది వద్దు, చాలా డేంజర్ స్టాక్ అండి ఇది. సో కంప్లీట్ గా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. రైట్ సార్. రాజమండ్రి నుంచి ఉన్నారు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. శశి గారు నమస్తే అండి. సార్ నా పేరు రాధాకృష్ణ సార్, మాది రాజమండ్రి. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాను సార్, ఒక 1.5 year నుంచి. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టాక్స్ లోకి వచ్చి ఒక 6 months అయింది సార్.
వచ్చిన కాడి నుంచి కొంచెం లాస్ లో ఉన్నాను సార్. అంటే ఇందులో ఉండమంటారా అందులో గెలిపమంటారా ఏంటనేది కొంచెం నాకు కన్ఫ్యూజ్ ఉంది సార్. లాభాలు మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మ్యూచువల్ ఫండ్స్ అయితే లాభాల్లోనే బయటకు వచ్చాను సార్. అంటే మ్యూచువల్ ఫండ్ మీరు 1.5 year నుంచి చేస్తున్నారు. అంటే మార్కెట్లు పెరిగే టైంలో మ్యూచువల్ ఫండ్ లో ఉన్నారు, లాభాల్లో ఉన్నారు. కరెక్ట్ మార్కెట్ మీరు రాగానే డైరెక్ట్ గా రాగానే మార్కెట్లు పడడం స్టార్ట్ అయినాయి, అది జరిగింది. సో ప్రస్తుతానికి మీరు ఉండండి, అంటే ఏ స్టాక్స్ లో ఉన్నారు ఏంటి దాన్ని బట్టి ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము. ఏ స్టాక్స్ లో స్టాక్స్ ని బట్టి ఉంటుందండి. మంచి స్టాక్ లో ఉంటే కంటిన్యూ చేసుకోండి, లేదా అనుకుంటే ఎగ్జిట్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్ లో కూడా మీరు ఎగ్జిట్ తీసుకోకూడదు, ఇప్పుడు ఇంకా కొనాలండి. పడుతున్నప్పుడల్లా కూడా ఎక్కువ కొనాలి, ఎక్కువ స్టాక్స్ కొనాలి. సో ఎవరైనా కూడా మ్యూచువల్ ఫండ్ అయినా ఏదైనా కూడా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పడుతున్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి. రేపొద్దున అందరూ ఇంకా మార్కెట్లు ఇంకా పెరుగుతాయి అప్పుడు మనం జాగ్రత్త పడి ఎంతో కొంత ప్రాఫిట్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెష్ బయింగ్ అయితే మీరు మంచి క్వాలిటీ స్టాక్స్ డైరెక్ట్ గా కొనాలంటే ఏమైనా అడ్వైస్ తీసుకొని కొనుక్కోవచ్చు. రైట్ సార్, మల్లికార్జున్ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. మల్లికార్జున్ గారు మీ డౌట్ అడగండి. హాయ్ శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 300 shares ఉన్నాయండి. ప్రజెంట్ 10% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంపాక్ట్ బిల్డింగ్ ఐపీఓ అలర్ట్ అయ్యాయి అరౌండ్ 1100 దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ ఒక 45 shares ఉన్నాయి. ఆ రెండు ఇంకా నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కరెక్ట్ టైం యాడ్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ యూజర్. ఒకటండి, ఫస్ట్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అర్థమైంది. రెండోది అండి ఇంపాక్ట్ బిల్డింగ్, INTRACT బిల్డింగ్. ఓకే చెప్పండి. అది లాంగ్ టర్మ్ యాడ్ చేసుకోవచ్చా? ఇంకా ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాను. వద్దండి, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు బ్యాంకింగ్ ఇంతకుముందు ఇన్షియల్ కూడా చెప్పాను, బ్యాంకులు కొంచెం లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయండి మార్కెట్స్ ఇక్కడ నుంచి. ఎందుకంటే లాస్ట్ 1.5 year గా అంటే మార్కెట్ పెరిగినా బ్యాంక్స్ అంత పార్టిసిపేషన్ లేదు. తర్వాత చాలా వరకు అన్ని కూడా వాల్యుయేషన్స్ కొంచెం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బ్యాంక్స్ మీరు లీడ్ చేస్తాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మీరు ఉంచండి. తర్వాత కంప్లీట్ గా మీరు ఏంటంటే ఒకటేమో చాలా ఇండెక్స్ స్టాక్, ఇంకోటి ఏంటంటే చిన్న స్మాల్ క్యాప్ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ కి. సో ఇది వద్దని చెప్తానండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఇంటరాక్ట్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ గురించి అడిగారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఇది ఏంటంటే మళ్ళీ బాగా బుల్ మార్కెట్ వచ్చి అంతా ఇక రీటైల్ ఇన్వెస్టర్స్ హవా వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి స్టాక్స్ పెరుగుతాయి. ఇప్పుడైతే మీటిగా అయితే ఇందులో మనకి పెద్దగా భారీగా నాన్ స్టాప్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. దీంట్లో అయితే ర్యాలీస్ లో ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సార్ ఫైనల్ గా అంటే ఇందాక కాలర్ కూడా అడిగినట్టుగా చాలా మంది కామెంట్స్ కూడా అవే, అంటే 5 నెలలుగా ఒడిదుడుకులు నష్టాలు ఇవి చూస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది మార్కెట్? ఇప్పుడైతే 2 రోజులుగా కొంచెం బెటర్ గా అనిపిస్తోంది. సో ఏ స్టాక్స్ ఈ టైంలో చూస్తే బాగుంటుంది, ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఓవరాల్ అండి ఈ 5 నెలల నష్టాలకి నిఫ్టీ పరంగా అయితే బ్రేక్ పడొచ్చు అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ ఇనిషియల్ గా చెప్పాను. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే బాగా బీటెడ్ డౌన్ స్టాక్స్, రీసెంట్ గా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన స్టాక్స్ లో కొంతమేర మంచి ర్యాలీ ఉంటుంది. సో అటువంటి వాటిలో మీరు పొజిషన్ తీసుకోండి. అయితే అట్ ద సేమ్ టైం వోల్టాలిటీ అనేది తగ్గదు. వోల్టాలిటీ ఉంటుంది కంటిన్యూగా. మళ్ళీ ఇప్పుడు నిన్న ఈ రోజు పెరిగాయి, మళ్ళీ రేపు పడవచ్చు, ఆర్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ఏంటంటే ట్రేడర్స్ మాత్రం షార్ప్ గా ప్రాఫిట్ బుక్ చేసుకొని, బట్ ఓవరాల్ గా ఏంటంటే ఈ భారీ పత్రానికి అయితే బ్రేక్ పడింది అది చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.